జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ జాతకం ఖచ్చితంగా పెద్ద పెద్ద జ్యోతిష్యులకి చూపించాల్సిందే. ఇప్పుడు మా అక్క జాతకం చూపించాలన్న కోరిక నీకెందుకు వచ్చింది వదినా? మీరు నన్ను అపార్థం చేసుకున్నా నేనెప్పుడూ మీ మంచి కోరేదాన్నే మధు. ఎందుకే తొర్రిపళ్ళేసుకుని ఇకిలిస్తున్నావు? మరి నువ్వంత పెద్ద జోకేస్తే నవ్వురాదా? నవ్వు కాదు, నేను చెప్పేది వింటే అందరూ కలిసి బోర్న ఏడుస్తారు. నువ్వెప్పుడు మంచి వార్తలు మోసుకొచ్చావని. లక్కీ, నువ్వు గమ్మునుండు. నువ్వలా చెప్పక్కర్లేదు విద్య. నీ పెళ్ళి ఆగిపోయిందన్న విషయం నేను చెప్పగానే నోరు మూసుకొని కళ్ళు ఏడవడం మొదలు పెట్టాయి. అక్క పెళ్ళి ఆగిపోవడం ఏంటి వదినా? మీ అన్నయ్యే ఫోన్ చేసి చెప్పారు. విద్య వాళ్ళ నాన్నగారి సంబంధం కుదుర్చుకోవడానికి మళ్ళీ మన ఇంటికి వచ్చారండి. కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటేనే అనుమానంగా ఉంది. ఇంకెవరైనా ఏవైనా చెప్పడం వల్ల మళ్ళీ కాదనుకుని వెళ్ళారా అని భయం వేస్తుందండి. అక్క, నాకెందుకో నీ అల్లుడు నీ పెద్ద కూతురు ఇద్దరు కలిసి ఆయన ఏమన్నా అన్నారేమోనని అనుమానంగా ఉంది. నీకెప్పుడు మా మీదే అనుమానం ఉంటుంది మావయ్య. ఎందుకో మేమంటే నీకంత చులకనా? వచ్చినోళ్ళకి కాఫీ కూడా ఇప్పించాం. తాకుండా వెళ్ళిపోతే మేమేం చేస్తాం? అదే కదా. అమ్మా, ఆదినారాయణ గారు నేనొచ్చేసరికి వెళ్ళిపోయారా? ఒకసారి విద్యకు ఫోన్ చేసి అడుగు, వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు. అమ్మా, తానే ఫోన్ చేస్తుంది. హలో, అమ్మా విద్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటంటే ఇలా చేశారు. నాన్న నా కోసం మనసు మార్చుకుని మీ ఇంటికొస్తే దారుణంగా మాట్లాడి అవమానించి పంపించారట. మీ నాన్నగారిని అవమానించడం ఏంటమ్మా? నేనొచ్చేసరికి మీ నాన్నగారు లేరు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందమ్మా. ఇదిగో చూడు, అన్నయ్య గారికి నేనొచ్చి క్షమాపణ చెప్తాను. ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. మా నాన్నగారు మా ఇంటికి రాలేదంటే సంబంధం కుదుర్చుకోవడానికి ఆ వీరేశం గారి ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ ఇంటికా? అవునంటే ఇప్పుడే అన్నయ్య వదనికి చెప్పారంట. ఆయన ఎంత బాధపడకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. నేను కన్న కలలన్నీ ఈ రోజుతో నాశనం అయిపోయాయి అంటే. విద్య, నువ్వు ఏడవకమ్మా. నేనిప్పుడే వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడతానుగా. నువ్వు ధైర్యంగా ఉండు. గణపతి, నువ్వు నాతోరా, పద. ఏమే ఆకలి పద. అయ్యా, అయ్యగారు బయటికి వెళ్ళారయ్యా. ఎప్పుడొస్తారు? తెలీదయ్యా. మురళి, ఓసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే నాన్న.
హలో వీరేశం గారు, మురళి, మేము మీ ఇంటి దగ్గర ఉన్నాం. అయ్యో ముందే చెప్పుండాల్సింది కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళం. పర్లేదండి, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? అయితే 5 నిమిషాల్లో మేము ముందుంటాం. అలాగేనండి. రే, ఆదినారాయణ గారు ఇంటికి వచ్చారట, తొందరగా పద. 5 నిమిషాలు అంటున్నాను. ఐదు నిమిషాల్లో వస్తారంట. అన్నయ్య గారు నమస్కారం. నమస్తే. ఈ సంస్కారానికి ఏం తక్కువ లేదు. మాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యో బాబు, మా చెల్లి కోసం మీ ఇంటి గడప తొక్కాం, అంతేగాని మీరు రాజుల కుటుంబం అని కాదు, మా చెల్లెలు యువరాణిలా మీ ఇంట్లో ఉంటుందని కాదు. తప్పు జరిగిపోయింది. ఏదో తెలియక నా తెలియక మాట్లాడే మాటలు అలా కాదు పార్వతమ్మ. నేనిప్పటి వరకు ఏ ఒక్కరితో మాట పడలేదు, పడేలా నేను బతకను కూడా. నా కూతురు అల్లుడు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. నువ్వు ఆగరా? తప్పు చేసింది నా కడుపును పుట్టిందేగా, అంటే నా పెంపకం బాలేదని కదా, అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. అన్నయ్య గారు, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నా కూతురు అల్లుడు చేసిన తప్పుకి నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అక్కడ విద్య కూడా బాధపడుతుంది. అన్నయ్య గారు, కొంచెం ఆలోచించండి. నా కూతురు ఇష్టపడిందని ఒకే ఒక్క కారణంతో మీతో బంధుత్వానికి ఒప్పుకున్నాను. కానీ మీ బంధుత్వం వద్దు అనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అది కదన్నయ్య గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నీకేమైనా పిచ్చా? ఇప్పటికే నువ్వు మా కోసం చేసిన చాలు, ఇంకొద్దమ్మా. నువ్వు మధ్యలో అడ్డు రాకురా. అన్నయ్య గారు, పార్వతమ్మ, నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు ఎలా అయితే కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డావో, నేను నా కూతురు బాగు కోసం అదే పని చేయడానికి సిద్ధమే. అంత మాట అనకండి అన్నయ్య గారు. మీ అమ్మాయిని నా కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటాను. దయచేసి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించకండి. వీరేశం గారు పక్కనే ఉన్నారు, ఆయనకి మీరంటే అస్సలు పడదు. మీ మంచి కోరి చెప్తున్నాను, ఆయనతో మెడ పట్టుకుని గెంటించుకోకండి. అది కాదు బాబు, నేను చెప్పేది. ఇంకా చాలమ్మా, పదమ్మా. నువ్వు ఇంతకన్నా తగ్గడం నేను చూడలేను. ప్లీజ్ నువ్వు ఉండరా, పదమ్మా. నువ్వు ఉండరా. పదమ్మా, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.